క్లారిటీ రావాలి. అల్లం వెల్లిపాయ పేస్టు, కరివేపాకు, కావలసినవి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, చీలికలు. ఇది ఇప్పుడు తాలింపు వేస్తానండి. కుక్కర్ పెట్టానండి. ఇవ్వండి, కుక్కర్లో వేస్తే మెత్తగా ఉడుకుతుంది మటను. ఆయిల్ పోస్తున్నాను, తగినంత ఆయిల్, దానికి సరిపడా ఆయిల్ పోసాక కరివేపాకు వేసానండి, ఇంకా పచ్చడికాయ వేసాను. దాంతో ఉల్లిపాయ పచ్చడి ఆయిల్, ఉల్లిపాయ పచ్చడి వేసి మగ్గాలండి. ఉల్లిపాయ బాగా యాగనివ్వాలండి. వీడియో కోసం అని చెప్పి ఉల్లిపాయలు వేయకుండానే వేసేస్తున్నారు. అల్లం వెల్లిపాయ పేస్ట్. పప్పు ఉడికిపోయింది. శనగపప్పు అండి, పచ్చి శనగపప్పు ఉడికిపోయింది అండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాను, బాగా కలపాలండి. అల్లం వెల్లిపాయ పేస్టు, కరివేపాకు అన్నీ కలపాలి, వేగాలి. బాగా వేగాక అప్పుడు మటన్ కడుగుతాను. కడుక్కోవాలండి. మటన్ క్లీన్ చేసుకోవాలి నీట్గా. అవన్నీ చేయాలి. అయిపోయిందండి. మటన్ అందులో వేస్తాను. చెగొట్టుకొస్తాను. మాట్లాడాలండి, మటన్ వేసాక మాట్లాడాలి. వేసుకుని మటన్ ఇందులో వేసుకుని ఉల్లిపాయ ఎగిపోయాక తిప్పాలండి. తిప్పేసి కొంచెం పసుపు ఉప్పు అండి, సాల్ట్, కారం వేసుకోవాలి. మేము కారాలు ఎక్కువ తింటాం కాబట్టి అంత తింటామండి. మీరు ఎంత తింటే అంత వేసుకోండి కారం. ఇప్పుడు చూడండి, వాటర్ పోస్తానండి. వాటర్ పోస్తానండి. మటన్ ఉడికిందా లేదా చూడండి. ఉడికిందే. మటన్ ఉడికిపోయిందండి. ఇప్పుడు మామిడికాయ ముక్కలు, ఉడికిపెట్టిన శనగపప్పు వేయాలి. పట్టించుకున్నాం కదండి. శనగపప్పు అండి, ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేస్తున్నానండి. ఇవ్వండి మ్యాంగో ముక్కలు. మామిడికాయ ముక్కలు వేసుకుని కొంచెం వాటర్ పోసుకోనండి. మూత పెట్టాలి.
మూత పెట్టాలండి. ఇదిగో అట్లేదు అయిపోయిందండి. మటన్ను మామిడికాయ కర్రీ అయిపోయింది. శనగపప్పు వేసాను నేను. కొత్తిమీర వేసుకోవట్లేదు. ఒక 5 minutes అయిపోయాక కట్టేసుకోవట్లేదు. అయిపోయిందండి. మామిడికాయ శనగపప్పు మటన్ మామిడికాయ శనగపప్పు కర్రీ అయిపోయినట్టేనండి. ఒక 5 minutes ఉంచుకున్నాక కొంచెం సేపు ఒక్కొక్క 5 minutes మధ్యాక కట్టేసుకోవడం, సర్వ్ చేసుకోవటం. అంతేనండి మామిడికాయ మటన్ కర్రీ. అయిపోయిందండి. మామిడికాయ మటన్ కర్రీ అయిపోయింది. షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఎలా ఉందో నా కూర మీరు కామెంట్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమండో మర్చిపోకండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవాలండి. లైక్ చేయండి.